నమస్కారం సింగం టీవీకి స్వాగతం. కొంచెం ఓపిక పట్టాలి మీరందరూ, ఎందుకంటే నాకు జిల్లాల నుంచి విపరీతంగా ప్రెషర్ వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు మా జిల్లాలో చేసిన అవినీతి గురించి చెప్పండి, మా జిల్లాలో చేసినటువంటి అవినీతి గురించి చెప్పండి అని పోటీ పడుతూ అనేకమైనటువంటి జిల్లాల నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు అందరినీ చంద్రబాబు నాయుడు సమదృష్టితో చూశాడు. ఏ జిల్లాకు అన్యాయం చేయలే. ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్ట్ అని చెప్పి దాని మీద పడి కొన్ని వందల కోట్ల రూపాయల చొప్పున మేసేశాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. వాటికి సంబంధించిన సమాచారం అంతా ఒక్కసారి అయితే చెప్పలేను కదా. నేను ఒక్కసారి చెప్పినా కూడా మీరు వినలేరు కదా. అందుకోసం ఒక జిల్లా తర్వాత ఇంకో జిల్లాలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు, వాళ్ళ పరివారము వీళ్ళందరూ మేసినటువంటి అవినీతి మేత గురించి ఒక్కొక్క జిల్లాల వారీగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు తీసుకుందాం. పోలవరం అంటే పోలవరం కాదు, పోలవరం అనేది చాలా పెద్దది. పోలవరంలో చిన్నదైనటువంటి పట్టిసీమ గురించి ముందుగా చెప్పుకుందాం. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గొప్ప వరదాయం లాంటిది. అటువంటి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయవలసింది పోయి అందులో భాగమైనటువంటి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ముడుపుల కోసమే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చాడు. నిజానికి ఈ ప్రాజెక్టు స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రాజెక్టు ఆలోచన అనే దానికి అంకురార్పణ జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకి నిధులు కేటాయించడము, పనులు ప్రారంభించడము, కొంతమేరకు పనులు పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరిగిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును కేవలం ముడుపుల కోసమే తెరపైకి తీసుకుని వచ్చారు. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కసారిగా 1300 కోట్ల రూపాయలకు పెంచి తనకు బాగా కావలసినటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉంది కదా, ఆ సంస్థకు ఈ ప్రాజెక్టు పనులు దక్కేలా చేశారు. మెగా ఇంజనీరింగ్ అంటే తెలుసు కదా, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టు పనులను కాంట్రాక్టులుగా పొందినందుకు గాను వాటికి ఓటర్ బాండ్ల రూపంలో ఎన్నికల నిధులను ముట్టజెప్పినటువంటి కంపెనీ. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ముడుపుల కోసమే మొదట ఆ సంస్థకు అనుకూలించేలా టెండర్ నిబంధనలలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 1300 కోట్ల రూపాయలైతే మెగా ఇంజనీరింగ్ సంస్థ దాని మీద 21.9% అధికంగా 1600 కోట్ల రూపాయలకు టెండర్ దాఖలు చేసింది. సాధారణంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం కంటే కేవలం 5% ఎక్కువ టెండర్లను అంగీకరిస్తారు. అయితే ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్కు కట్టబెట్టడం కోసం 21.9% అధికంగా కోట్ చేసిన మొత్తంలో 16.9% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా మార్చింది. అంటే కాంట్రాక్ట్లో పేర్కొన్నటువంటి సమయంలో, అంటే కాంట్రాక్ట్లో మెన్షన్ చేసినటువంటి సమయంలో సకాలంలో కనుక పూర్తి చేసే పక్షంలో ఆ మొత్తాన్ని, ఏ మొత్తాన్ని, మొత్తం ప్రాజెక్టు విలువలో 16.9% మొత్తాన్ని చెల్లిస్తామంటూ ఒక స్నేహపూర్వకమైనటువంటి నిబంధన విధించింది. నిజానికి అలా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తే అడ్వాన్సు చెల్లించాలన్నటువంటి నిబంధన ఏది కాంట్రాక్ట్లో లేదు. కేవలం ముడుపుల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబు పట్టిసీమ పనులను 1600 కోట్ల రూపాయలకు పెంచారు, 1300 కోట్ల నుంచి. దీనివల్ల వాళ్లకు దాదాపు 710 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ బహిరంగ దోపిడీ అనేటువంటిది, బట్టబయల దోపిడీ అనేటువంటిది ఎలా జరిగిందో ఒక్కసారి సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మోటారు పంపుల సంఖ్యను 30 నుంచి 24కి తగ్గించారు. మోటారు పంపుల సంఖ్యను 30 నుంచి 24కు తగ్గించారు. పెడ్లైన్ల సంఖ్య 15 నుంచి 12కు తగ్గింది. ఫలితంగా ఖర్చులు తగ్గాయి కానీ పట్టిసీమ ప్రాజెక్టు విలువ మాత్రం తగ్గలేదు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి మరింత లాభం గడించేందుకు కాంట్రాక్టర్ మరో పథకం వేశాడు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేశాడు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించినా అంచనాలు మాత్రం తగ్గించలేదు. ఈ డిజైన్ మార్పులు తమకు కూడా వాటంగా అనుకూలంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆ మార్పులను చూసి చూడకుండా ఆమోదించేశారు. అసలు కాంట్రాక్ట్ ప్రకారం మెగా ఇంజనీరింగ్ సంస్థ 30 మోటార్ పంపులు
15 పెడ్లైన్లను నిర్మించడం ద్వారా సంవత్సరానికి 8,500 క్యూసెక్ల నీటిని తోడాలి. అయితే కాంట్రాక్టరు పంపుల సంఖ్యను 24, పెడ్లైన్ల సంఖ్యను 12కి తగ్గించాడు. ఈ మార్పుల వల్ల దాదాపు 20% వ్యయం తగ్గింది. అంటే దాదాపు 260 కోట్ల రూపాయల మేరకు లాభం అనేటువంటిది లభించింది. కాంట్రాక్టరు, ప్రభుత్వ పెద్దలు ఈ మొత్తాన్ని తమకు ఇష్టమైనటువంటి వాటాలలో పంచుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ మార్పులను ఏ అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా ఆమోదించింది. ఈ డిజైన్ మార్పు ప్రతిపాదనలను మేఘా ఇంజనీరింగ్ సెంట్రల్ డిజైన్స్ అండ్ ఆర్గనైజేషన్కి 2015 జూలై 27వ తేదీన సమర్పించింది. డేట్ కొంచెం జాగ్రత్తగా వినండి. 2015 జూలై 27వ తేదీన సమర్పించింది. అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా అనుమతి రాకముందే ఒక చైనా సంస్థకు 24 మోటార్ల కోసం అంతకు ముందే, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ ఖరారు కావడానికి ముందే ఇది మోటార్ల కోసం ఆర్డర్ ఇచ్చేసింది. అంటే కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత అపారమైన నమ్మకం ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 15 లైన్ల పైప్లాన్ని 3 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులతో నిర్మించాల్సి ఉండగా ఆ పైప్ లైన్లను 12కు తగ్గించాక 3.2 మీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి పైపులను, అంటే కొంచెం పెద్ద సైజు పైపుల్ని వినియోగించారు. ఎందుకంటే పైపుల సంఖ్య తగ్గించారు కదా. మొత్తంగా పట్టిసీమ ప్రాజెక్టులో దాదాపు 700 కోట్ల రూపాయల మేరకు అటు పెదబాబు, చిన్నబాబు వాళ్లకు ముట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వీడియో పట్టిసీమకు సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పాను కదా. ఇదిలా ఉండగా ఈ పట్టిసీమే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటి విధంగా 70 mm బిల్డప్ ఇచ్చి దాన్ని మనకు కరటక దమనక పత్రికలు ఉన్నాయి కదా, మన ఈనాడు, మన ఆంధ్రజ్యోతి, ABN, TV5 ఇట్లా కదా, వీళ్ళందరూ కూడా దానిని పోలవరం ప్రాజెక్టునే చంద్రబాబు పూర్తి చేసినట్లుగా కీర్తిస్తూ గీతాలు ఆలపిస్తూ అక్కడికి మన బస్సులలో మనోళ్ళందరినీ కూడా తరలించి జయమి జయమి చంద్రన్న నీకు జయమి జయము అని అంటూ భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్ముతోటి చాలా ఉత్సవాలు జరిపించారు. ఇంకా దానికి ఎంత ఖర్చు అయింది అనేటువంటిది అంతా కూడా అసలు ఈ పోలవరం మీద, అమరావతి మీద ఓ ప్రత్యేకమైనటువంటి వీడియోలు వేస్తూ ఉన్నాం. ఆ వీడియోలు త్వరలోనే మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. ఈ వ్యవహారం అంతా అంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు ఇటువంటి వాటిలో ఖర్చు పెట్టారు అనేటువంటిదంతా నేను పోసగుచ్చినట్టు చెప్తా సూక్ష్మంగా. అప్పటి వరకు సావధాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దీన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి. అన్నట్టు సబ్స్క్రైబర్స్గా చేరడానికి ఏం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండోయ్. నమస్తే.